రాబోయే రోజుల్లో యువతరానికి కొత్త కష్టాలు రాబోతున్నాయి. ప్రిపేర్డ్‌గా ఉండమంటున్నారు స్లేట్ వ్యవస్థాపకులు. అమర్నాథ్ వాసిరెడ్డి ఇంజినీరింగ్ ఆర్ మెడిసిన్ చేసి జాబ్ మార్కెట్‌లోకొచ్చిన వాళ్ళకి ఉద్యోగం దొరకడం కష్టమైపోతుంది. దొరికిన జీతం 50, 60 వేలే. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది యువ మహిళలు పెయిడ్ సబ్స్క్రిప్షన్ పేరుతో నెలకి 4-20 లక్షల దాకా సంపాదిస్తున్నారని ఇందాక ఓ పోస్ట్ చూశాను. నెమ్మదిగా ఇది ఒక ట్రెండ్‌గా మారుతున్న మాట నిజం. హై స్కూల్ దశలోనే రీల్స్‌తో నెలకు 1,00,000 సంపాదిస్తున్నాను. ఇక నాకు చదువెందుకు అని ఆలోచించే అమ్మాయిలు కూడా ఉన్నారు. ముందుగా ఒక విషయాన్ని తేటతెల్లం చేయాలి. తమకున్న విజ్ఞానాన్ని, నైపుణ్యాల్ని, క్రియేటివిటీని ఉపయోగించి సోషల్ మీడియాలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ పేజీ నిర్వహించడం వేరు. ఈ పోస్ట్ ఇట్లాంటి వాళ్ళ గురించి కాదు. మనది పురుషాధిక్య సమాజం. కొంతమేర జైవికం, కొంతమేర కల్చరల్ కండిషనింగ్. సగటు మగాడు పరాయి స్త్రీ అందాలను చూడాలి అనుకుంటాడు. ఇంకో అడుగు ముందుకు వేసి అందాలని అనుభవించాలి అనుకునేవారు ఎక్కువ. అందుకే ఇది ఒక బిజినెస్ అయింది. అత్యంత పురాతనమైన బిజినెస్. బోమేళాలు, సావాడలు, బార్ డ్యాన్సులు ఇవన్నీ ఇప్పుడు చరిత్రగా మిగిలిపోయినటువంటి అదే సందర్భంలో కారణం మహిళా చైతన్యం. ఇలాంటి చోట్ల మహిళల పట్ల హింస, దౌర్జన్యం, బలవంతం, ఒక్క మాటలో చెప్పాలంటే శారీరక దోపిడీ. అందుకే చైతన్యవంతమైన సమాజం, మీడియా, మహిళా సంఘాలు వీటి మీద దండెత్తాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. బహుళజాతి కంపెనీల ప్లానింగ్ మామూలుగా ఉండదు. మన కంటిని మన చేతనే పొడిపించి దాన్ని బిజినెస్ చేసుకోగలిగిన సామర్థ్యం వాళ్ళది. మహిళా చైతన్యం వల్ల చాలా మటుకు కనుమరుగైనటువంటి చర్మ శరీర వ్యాపారాన్ని అదే మహిళా చైతన్యం పేరుతో 3 వీడియోలు $30గా మార్చగలిగిన నేర్పు ఈ డిజిటల్ వ్యాపారం. నా శరీరం నా ఇష్టం, నువ్వెవరు అడగడానికి, మోరల్ పోలీసింగ్ చేయడానికి అని దండెత్తే స్థాయికి యువతరాన్ని బ్రెయిన్ వాష్ చేసేశారు. నేను చెప్తున్నది మహిళా వస్త్రధారణ గురించి కాదు. ఈ పోస్టు తన చర్మం, శరీరం వస్తువుగా పెట్టి సంపాదించాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళ గురించి. విలువలు, సమాజం అనే కోణం నుంచి కాకుండా అసలు ఇది ఎంత స్థిరమైన కెరీర్ అనే కోణంలో విశ్లేషిస్తాను. ఒక యువ మహిళ తన అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో పెయిడ్ సబ్స్క్రిప్షన్ కోరింది అనుకుందాం. నెలకు $390 కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 1000 మంది తీసుకున్నా నెలకి 4 లక్షలు వస్తుంది కదా అనుకుంటారు. ఒక్క ఉద్యోగంలో చేరితే అది స్థిరమైన ఆదాయం. కాలం గడిచే కొద్దీ జీతం పెరుగుతుంది, అనుభవం వస్తుంది, స్కిల్స్ పెరుగుతాయి. ఏ వచ్చినా స్కిల్స్ ఉన్న వాళ్ళకి డోకా లేదు. అందాలను డిజిటల్ పేజీల మీద ఫోటోల, వీడియోల రూపంలో ఆరబోసే వాళ్ళ సంగతి ఏంటి? కొత్త ఒక వింత నెల కడతారు, అటుపై మరింత హై డోస్ కోరుకుంటారు. 3 నెలలకు బోరు కొట్టి ఆపేస్తారు. ఇండియాలో ఇప్పుడు ఇది కొత్త కావచ్చు, కానీ ప్రపంచంలో కాదు కదా. మోడలింగ్ పేరుతో అందాల ఆరబోతతో మొదలైంది. సాధారణంగా నీలి చిత్రాల దాకా నడుస్తుంది. అదొక తప్పనిసరి పరిస్థితి, లేకపోతే ఆదాయం తగ్గిపోతుంది. ఇంత చేసిన డిజిటల్ స్క్రీన్ లైఫ్ 3-4 ఏళ్ళే. అసలు ఆ స్థాయికి వెళ్ళి సంపాదించుకోగలిగిన అందాలు కలిగిన వాళ్ళు ఎంత శాతం? 10,000 మందిలో ఒకళ్ళు. అంతేనా? 4 ఏళ్ళు నెలకి 10-20 లక్షలు. సరే, అటుపైన జీవితం 1 కోటో 2 కోట్లో సంపాదించేస్తే అటుపై హ్యాపీగా గడపచ్చు అని చెప్తారు. ఈరోజు డిజిటల్ ప్రపంచానికి సంబంధించి ప్రపంచంలో అందాలను అమ్ముకోవాలని చూసేవాళ్ళు లక్షల్లో, ప్రపంచం అంతా కలిపితే లక్షల్లో ఒకరిగా పెద్ద స్క్రీన్ మీద గొప్ప విజయాలను సాధించిన ఎంతమంది హీరోయిన్స్ హ్యాపీగా లైఫ్ గడిపారు? ఆత్మహత్యలన్నీ, మానసిక కుంగుబాట్లు ఎంతమందికి? నేను చక్కటి లైఫ్ అనుభవించాను, నా తర్వాత నా కూతురని ఆలోచించిన వాళ్ళు ఎంతమంది? ఒక డాక్టర్ తన కూతురు డాక్టర్ కావాలనుకుంటాడు. అదేవిధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక స్పేస్ సైంటిస్ట్, ఎంతమంది మోడల్స్, నీలి చిత్రాల నటీమణులు తమ కూతుళ్లను అదే రంగంలోకి దించడానికి రెడీగా ఉన్నారు. లోతైనటువంటి సామాజిక భావోద్వేగ తెలివితేటలు లేకపోయినా సావిత్రి, శ్రీదేవి, సిల్క్ స్మిత జీవితాల గురించి తెలుసుకున్నా చాలు కదా. ఇంకా లోతుగా తెలుసుకోవాలనుకుంటే షరాన్ మిట్చెల్, జాన్ హోమ్స్, షోనా గ్రాంట్, సవన్నా, అగస్ట్, అమెస్ జీవితాల్లో చూడొచ్చు. ప్రాణాంతక వ్యాధులు, లీగల్ కేసులు, మానసిక రోగాలు, ఆత్మహత్యలు, జీవితం సర్వనాశం. కాబట్టి చెప్పేవారెవరు? డిజిటల్ వ్యాపారాలు తమ వ్యాపారం కోసం బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. సమాజం, ప్రభుత్వం చేష్టడికి చూస్తుంది. మొబైల్ అడిక్షన్ వల్ల కలిగే నష్టాల పట్ల పేరెంట్స్లో అవగాహన పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తమ బిజినెస్కి డోకా లేకుండా పిల్లల మొబైల్ అడిక్షన్ మంచిదే, దీనివల్ల లాభాలు ఉన్నాయని దొంగ సైన్స్ పేరుతో ప్రచారాలు త్వరలో వస్తాయి, చూస్తూ ఉండండి. కరోనా వ్యాక్సిన్ సందర్భంలో లక్షలాది మంది ఆరోగ్యాన్ని బలి ఇచ్చిన సమాజంలో అది వేసుకుంటే సమస్యలు రావు, కండపుష్టి, నరాల సత్వ, గుండె దృఢం, గుండెపోటు రాదని నమ్మబలికిన మేధావులు ఉన్న సమాజం మంది. అంతా సైన్స్ పేరుతోనో ఆరోగ్యం పేరుతో మనుషులు రోగులుగా మార్చి బిజినెస్ పెంచుకోగల మహిళా చైతన్యం పేరుతో మహిళలు దోపిడీ చేసి బిజినెస్ పెంచుకోగల వ్యాపార దక్షత బహుళజాతి కంపెనీలది. బిజినెస్ వాళ్ళది వెర్రి వెంగళప్పలు జనాలు.